అండి, వెల్కమ్ టు పూజా ఫ్యామిలీ. ఈ ఆకు ఏంటో మీకు తెలుసా అండి? ఈ ఆకు ఏమంటారో మీకు తెలుసా? దీన్ని సేసరాస్ కూర అంటారండి. షుగర్ పేషెంట్లు కూడా ఈజీగా తినేయచ్చు, అంత మంచిది. వేపాకు కన్నా చేదుగా ఉంటుంది, కానీ దీని టేస్ట్ వేరేగా ఉంటుంది, దాని టేస్ట్ వేరేగా ఉంటుంది. సేమ్ చేదు మాత్రం కంపల్సరీ ఉంటుంది. హెల్త్కి చాలా మంచిదండి. షుగర్ పేషెంట్లు అయితే మరి వెనకాడకుండా తినుకోవచ్చు, వెనకాడకుండా తినుకోవచ్చు అనమాట. ఇందులో వేడి కూడా చేయదు. 3 మామిడిబద్దలు, తగినంత చింతపండు, కొంచెం చింతపండు ఎక్కువ వేసుకోండి, పులుపు కొంచెం బాగుండాలి. వేసుకొని 3 మామిడిబద్దలు అవి బాగా వాష్ చేసుకోండి. వాష్ చేసుకున్న తర్వాత చింతపండు బాగా పిండేయండి. పిండేసిన తర్వాత జ్యూస్ మొత్తం తీసేయండి. చూడండి ఎంత తీసుకొస్తుందో. చింతపండులో ఉంటుంది కదా, అదో ఇలా తీసేస్తే చూసారా ఎంత తీసుకొచ్చిందో. అలా వాష్ చేసుకున్న తర్వాత పులుపుకు తగ్గట్టు వాటర్ వేసుకోండి. వాటర్ వేసుకొని గడ్డుప్పు వేసుకోండి. సాల్ట్ అయితే సాల్ట్, గడ్డుప్పు అయితే గడ్డుప్పు వేసుకోండి. 2 పచ్చిమిర్చి వేసుకోండి చిక్కుకొని. అవి బాగా మరుగుతున్నప్పుడు ఇప్పుడు మనం తీసుకున్నాం కదా, అది బాగా వాష్ చేసుకొని ఉంచుకున్నాం కదా, సేసరాస్ కూరని వేసుకోవాలండి. వేసుకొని కొంచెం బాగా ఉడకబెట్టాలి. అది రసం అంతా ఇంకా బాగా దిగుతుంది. అందులోన చిన్న బెల్లం మొక్క అండి, అంటే చారుకు తగ్గట్టు బెల్లం మొక్క తీసుకోవాలి. బెల్లం మొక్క తీసుకొని కొంచెం బాగా మరగనివ్వాలండి. ఈ సైజ్ అయితే సరిపోతుంది. బెల్లము బాగా మరగనియ్యాలి. మూత పెట్టుకొని మరిగించుకుంటే రసం అంతా దిగిపోతుంది. దాని తర్వాత తాలింపుకి రెడీ చేసేద్దాం. తెల్లుల్లి, ఎండుమిర్చి ఒక 4 అయితే సరిపోతుంది. ఆవాలు, జీలకర్ర వేసుకొని తాలింపు పెట్టేస్తే సరే, అంతేనండి. బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.